రేపు ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ఇచ్చిన బనకచెర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలో పేర్కొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరచారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి నాగేశ్వరచారి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో ఏ అంశాలు ప్రస్తావించింది? రేపటి సీఎంల సమావేశంలో చర్చించాల్సిన ఎజెండా పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రేపు మధ్యాహ్నం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నదీ జలాల వివాదాల పైన చర్చించేందుకు రావాలని ఇద్దరు సీఎంలను కోరడంతో తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు కూడా సీఎంలు అంగీకరించారు. వాటికి సంబంధించిన ఎజెండాలు పంపించారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రేపటి సమావేశంలో కృష్ణా నదిపై ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అంటే పోలవరం ప్రాణహిత రంగారెడ్డి పథకంతో పాటు అదే డిండి, కోయిల్ సాగర్, భీమా ఇలాంటి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన క్లియరెన్స్లు ఇవ్వాలి. అదేవిధంగా కొత్తగా గోదావరి జలాల పైన ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. అదేవిధంగా తుపాకులగూడెం బ్యారేజీకి అనుమతి ఇవ్వాలి. ఇలాంటి ఇప్పటికీ పెండింగ్ ఉన్నటువంటి అంశాలు, నీటి వాటాలు, కేటాయింపులు, వాటికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆ క్లియరెన్సులు, కేంద్రం నుంచి ఆర్థిక సాయం సంబంధించిన అంశాలపైన చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎజెండా పంపించింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రేపటి సమావేశంలో కేవలం బనకచెర్ల ప్రాజెక్టు పైన ఉన్నటువంటి అభ్యంతరాలు, వివాదాల పైన చర్చిద్దామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం సింగిల్ ఎజెండా పంపించింది. దానిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఉదయం తెలంగాణ ప్రభుత్వం మరోసారి కేంద్రానికి లేఖ రాసింది. తాము సమావేశానికి సిద్ధంగా ఉన్నాం నదీ జలాల వివాదం పైన, కానీ ఈ కృష్ణా జలాలు, గోదావరి జలాలు సంబంధించిన ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తాం, కానీ బనకచెర్ల ప్రాజెక్టు పైన ఎలాంటి చర్చే అవసరం లేదని పేర్కొంది. అంటే ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కేవలం అంటే సముద్రంలో కలిసే మిగులు జలాలపైన మాత్రం ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నాం, తెలంగాణకు ఎలాంటి దీనివల్ల నష్టం ఉండదనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. అయితే దీనివల్ల తమ నీటి హక్కులు కోల్పోయే అవకాశం ఉండడంతో పాటు రాష్ట్రానికి చాలా ఇబ్బందులు ఉంటాయి భవిష్యత్తులో అని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అసలు బనకచెర్ల ప్రాజెక్టు పైన తాము ఎలాంటి చర్చ జరపబోము, ఎందుకంటే దానికి అసలు ఎలాంటి అనుమతులు లేదు. గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్ అవార్డుకు కానీ అదేవిధంగా ఇతర చట్టాలకు కూడా పునర్విభజన చట్టానికి సంబంధించి కానీ నదీ జలాలకు సంబంధించిన అనేక నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సిడబ్ల్యూసి అభ్యంతరం వ్యక్తం చేసింది. అదేవిధంగా పర్యావరణ శాఖ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. కాబట్టి ఎలాంటి అనుమతులు లేని కేంద్ర సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి ప్రాజెక్టు పైన ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు. కానీ ఈ చర్చను పైన ఎజెండా పెట్టడం అనేది తమకు అనుచితంగా లేదు, సముచితం కాదు. ఇలాంటి చర్యల వల్ల తమకు కేంద్ర ప్రభుత్వం పైన కూడా నమ్మకం పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ ఎజెండాను తొలగించాల్సిందిగా పేర్కొంటూ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.